హాయ్! రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఇక్కత్ డైరెక్ట్ వీవర్స్ నుండి పట్టు శారీస్, ఇంకా కాటన్ శారీస్ అన్నీ అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా! ఆ వీడియో నుండి ఒక ₹1,00,000 అయితే సేల్ అయింది వితిన్ 2 అవర్స్‌లో. అండ్ ఒక రిక్వైర్మెంట్ ఉంది, కంపల్సరీ తీసుకుంటారు అని. సో, వీవర్సే కాబట్టి హైదరాబాద్‌కి పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. స్టాక్ తెప్పించి సెలెక్ట్ చేసుకున్నవి మొత్తం నియర్లీ పట్టు చీరలు కానీ అన్నీ కూడా ఒక 1,00,000 బిల్ అయింది. ఇక రిమైనింగ్ స్టాకు పంపించేసాము. ఈ పట్టు శారీస్ ఇవన్నీ డైరెక్ట్‌గా నేను పే చేసిందే నియర్లీ 50,000 అబోవ్ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి నా నుండి ఆర్డర్ చేసిన వాళ్ళు. సో, ఇదొచ్చేసి 11,500. కొంచెం డిఫరెంట్‌గా ఇక్కత్ అనగానే ఒక్కటే మైండ్‌లో పడిపోయిద్ది ఇక్కత్ అంటే చూడగానే. సో, అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని కింద డబుల్ కడ్డీ బోర్డరు, దానిలో మళ్ళీ పోచంపల్లి ఆ ప్రింట్ పైన కొంచెం డిఫరెంట్‌గా అండ్ ఇంగ్లీష్ కలర్స్ కూడా అన్నీ సేమ్ లేకుండా అలా ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా సేమ్ పీస్ అంటే మాత్రం రాదు. మళ్ళీ దానిలో కలర్స్, ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఇది వచ్చేసి డబల్ ఇక్కత్‌కి, సింగిల్ ఇక్కత్ అంటే కొంచెం మిక్స్ అయ్యి ఉండిద్ది కాబట్టి అది సాఫ్ట్‌గా అనిపిస్తుంది సిల్క్ మిక్స్. ఇదేమో ప్యూర్ కాటను, థ్రెడ్ కౌంటు 100 కౌంట్ ఉంటుంది. ఇది పట్టుకోవడానికి కొంచెం రఫ్గా అనిపించిద్ది. వాష్ చేస్తే మెత్తబడిపోతుంది కానీ ఫస్ట్ పర్చేస్ చేసేటప్పుడు మాత్రం ఈ డిఫరెన్స్ ఉండిద్ది మనం కొనేటప్పుడైనా. అండ్ ఈ శారీస్ కూడా పట్టు శారీస్ ఇవి కూడా చూడటానికి సేమే అన్నట్టే ఉంటాయి. జస్ట్ కడ్డీ బోర్డరు పైన కొంచెం జనరల్గా మనం చెప్పే దానిలో అయితే పటోలా ప్రింట్ లాగా ఉందంటాము. భరతాస్ ప్యాటర్న్ ఇందులో వచ్చేసి కొన్నిటికేమో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, కొన్నిటికేమో ఇక్కత్ బ్లౌజ్ ఉంటుంది. దీనికైతే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. రెండు సేమ్ ప్యాటర్ను, లుక్ కూడా అసలు డిజైన్ కానీ రెండు సేమే ఉన్నాయి కదా. ప్రైస్ మాత్రం డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం ఒక ₹1,000 కాస్ట్ ఎక్కువ. ఇది 11,500 పడుతుంది. ఈ శారీ వచ్చేసి చెప్పాను కదా, ఇక్కత్లో ఈ హ్యాండ్లూమ్ ఏవైనా థ్రెడ్ కౌంట్ డిఫరెన్స్ వల్ల బట్ట పట్టుకున్నప్పుడు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి కొంచెం బాగా ఎక్కువ సాఫ్ట్ ఉన్నట్టు ఉంటుంది. ఆ పర్పుల్ది వచ్చేసి కాస్త రఫ్ తగిలినట్టు ఉండిద్ది. అది ఇంకా ప్యూరు, ఇది కొంచెం మిక్స్ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి 10,500. ఇవన్నీ ఆర్డర్ పెట్టుకొని త్రూ కొరియర్ కాకుండా ఇంకా నేను తీసుకొని, సో నోన్ పర్సన్స్ బస్లో తీసేసుకుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి. ఈ మార్నింగ్ స్టార్ ఇలా ట్రావెల్స్ బస్లో సెండ్ చేస్తే, సో అలా బస్కి ఇచ్చి పంపించేశాను. ఇమీడియట్గా రీచ్ అయినాయి. ఇవి సింగిల్ ఇక్కత్. ఇవి ఒక 2 శారీస్ తీసుకున్నారు. ఈ ప్రైస్ వచ్చేసి 1,700. జనరల్గా 1,800 చెప్పారు. ఇంకా కొంచెం తగ్గించి ఇన్ని తీసుకున్నాం కాబట్టి 1,700 ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇందులో బ్లౌజ్ అయితే రాదు. ఏవైనా ఈ డబుల్ ఇక్కత్ కానీ సింగిల్ ఇక్కత్ కానీ బ్లౌజ్ అయితే రాదు. బట్ డబుల్ ఇక్కత్కి ఏంటంటే నార్మల్ ఇక్కత్ బ్లౌజెస్ ఏవో ఒకటి సెట్ చేసి అయినా ఇస్తారు. బట్ వీటికి రాదు. మనం కాటన్ సిల్క్ మిక్స్లో ఏదైనా తీసుకొని వీటికి పేరప్ చేసుకోవాలి. ఇవి కొంచెం షైనింగ్గా కనిపిస్తాయి డిస్టెన్స్ నుండి కానీ డైరెక్ట్గా కానీ. కొంచెం అసలు ఏదో పట్టు లుక్ అన్నట్టు వీటిల్లోనే అర్థమైపోయిద్ది. అలా షైనింగ్ ఉండిద్ది. జస్ట్ పళ్ళు కొంచెం డిఫరెంట్గానే ఇస్తున్నారు వీటికి. సేమ్ కింద మనకి బార్డర్ ఏదైతే ఉందో ఆ కలరే ఎగ్జాక్ట్గా రావాలని కూడా లేదు, కొంచెం డిఫరెంట్గానే వస్తుంది. ఇంకా వీళ్ళ దగ్గర బెడ్షీట్స్, టవల్స్, నాప్కిన్స్, ఫ్యాన్సీ శారీసు, లెనిన్ కాటన్, ఇంకా పోచంపల్లిలోనే హాఫ్ అండ్ హాఫ్లో వచ్చేవి, ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. బట్ అవి ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేయలేదు. రెగ్యులర్ యూస్ చేసే వాళ్ళకైతే అలాంటివి ఒక 1,500లో అలాంటివి కొన్నా యూజ్ ఉంటాయి. కానీ అకేషనల్లీ వాడే వాళ్ళకి ఇంకా అకేషన్కి రిలేటెడ్గా పట్టు చీరలు ఇలాంటివి కొంచెం ఇష్టపడతారు కాబట్టి ఇవే సేల్ అయినాయి మోస్ట్లీ. లెనిన్ శారీస్ కూడా పర్లేదు, ఒక 2-3 సేల్ అయినాయి. ఇంకా ఈ టవల్స్ వచ్చేసి మంచి పెద్ద సైజే, చాలా పల్చగా ఉంటాయి. వాష్ అయ్యి కాస్త థిక్నెస్ అయితే మరీ అంత పెరగదు, బట్ తడి అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. బెడ్షీట్స్ కూడా ఆ టవల్ వచ్చేసి ₹130 పడింది. ఈ బెడ్షీట్ వచ్చేసి ₹850. 9x9కి కూడా సరిపోయిద్ది అన్నారు. వేస్ట్ చూస్తే కానీ తెలియదు, బట్ సైజ్ అయితే పెద్దది. కంపల్సరీ 6x6 ఇదైతే కంపల్సరీ ఇంకా నార్మల్ సైజు అందరికీ సరిపోయేదే. ఈ బెడ్షీట్ కూడా అంతే. అండ్ ఎడ్జెస్ అంచులైతే మనం కుట్టించుకోవాలి. ఈ పిల్లో కవర్స్ అయితే మాత్రం
ఇప్పుడు వస్తున్న బాగా హెవీగా ఉండే పిల్లోస్కి సరిపోవు, జనరల్ చిన్న సైజు పిల్లోస్కి సరిపోతాయి. కాస్త క్లాత్ కూడా పల్చగా ఉండిద్ది. బట్ బెడ్షీట్ అయితే మాత్రం లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇక మనం విసుగుబుట్టి తీసేయాల్సిందే. ఇందులో ఈ ఎల్లో కలర్ శారీ ఇవన్నీ కూడా సేల్ అయిపోయినాయి. ఆ ఎల్లోలోనే బ్లూ కలర్ ఉంది, ప్లెయిన్ శారీస్ కంచి బోర్డర్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, అవి 2 సేల్ అయిపోయినాయి. ఇంకా ఫారెస్ట్ ప్రింట్ది అదొకటి సేల్ అయిపోయింది. బట్ రివ్యూగా నాకు అవైతే వీడియోస్ రాలేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్లో పిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.